ఏపీ ఫైబర్ నెట్ లో 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నియమించారని ఆరోపించారు. న్యాయ సలహా తీసుకున్నాకే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జీతాల పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ నుంచి దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు 1,15,00,000 రూపాయలు అక్రమంగా చెల్లించారని జీవీ రెడ్డి ఆరోపించారు. రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చి డబ్బు చెల్లించేందుకు 15 రోజుల సమయం ఇచ్చామన్నారు. నిర్ణీత గడువులోగా డబ్బు చెల్లించకపోతే వర్మపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏపీ ఫైబర్ నెట్ లో 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నియమించారని ఆరోపించారు. న్యాయ సలహా తీసుకున్నాకే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జీతాల పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ నుంచి దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు 1,15,00,000 రూపాయలు అక్రమంగా చెల్లించారని జీవీ రెడ్డి ఆరోపించారు. రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చి డబ్బు చెల్లించేందుకు 15 రోజుల సమయం ఇచ్చామన్నారు. నిర్ణీత గడువులోగా డబ్బు చెల్లించకపోతే వర్మపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏపీ ఫైబర్ నెట్ లో 415 మంది ఉద్యోగులను తొలగించారు. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు ఫోన్ లైన్ లో. క్రాంతి, చెప్పండి. ఏపీ ఫైబర్ నెట్ లో దాదాపుగా 410 మంది ఉద్యోగులను తొలగించారు. అదే ఫైబర్ నెట్ నుండి 1,15,00,000 తీసుకున్నట్టు రామ్ గోపాల్ వర్మపై కూడా కేసు నమోదు చేశారు. అది చెల్లించకపోతే కేసు నమోదు చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. దీనిపై డీటెయిల్స్ ఏంటి? ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి సెంట్రల్ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు ఉండటంతో కార్పొరేషన్ లో దాదాపు 410 మంది ఉద్యోగులను తొలగించే విధంగా కూడా ఈ రోజు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఫైబర్ నెట్ లో 400 మంది ఉద్యోగులను తొలగించడానికి నిర్ణయం తీసుకున్నామంటూ కూడా చైర్మన్ జీవీ రెడ్డి స్పష్టం చేశారు. దాంతో పాటు ఫైబర్ నెట్ లో 2016 నుంచి 19 మధ్య 108 మంది ఉద్యోగులు నడిపారని, దానికి సంబంధించి 10 లక్షల కనెక్షన్లు అప్పట్లో ఉన్నాయంటూ కూడా చెప్పిన జీవీ రెడ్డి 2019-24 మధ్య వైసీపీ సమయంలో ఉద్యోగులని 1,360కి పెంచినప్పటికీ కూడా ఫైబర్ నెట్ సంస్థ బిజినెస్ పెరగలేదు కానీ నష్టాలు వచ్చాయంటూ కూడా జీవీ రెడ్డి స్పష్టం చేశారు. కనెక్షన్లు 5 లక్షలకి పడిపోయాయంటూ కూడా జీవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. వైసీపీ హయాంలో వచ్చిన ఉద్యోగులందరూ కూడా ఎంపీ అవినాష్ రెడ్డి సహా మరికొందరు నేతల సిఫార్సులతో వచ్చారని, అవసరం లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిపి అంటూ ఆయన విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. ఆఫర్ లెటర్ లో అపాయింట్మెంట్లు కూడా లేకుండా ఉద్యోగాలు ఇచ్చారంటూ కూడా జీవీ రెడ్డి మండిపడ్డ పరిస్థితి. ఇక లీగల్ సర్వీస్ కూడా మొత్తం పరిశీలించినట్టు కూడా జీవీ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగుల విషయంలో ఇబ్బంది లేదని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఉద్యోగులను మాత్రమే తొలగిస్తున్నట్టు కూడా జీవీ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. అడ్డగోలుగా తొలగించడం అలాంటి పనులు చేయడం లేదంటూ కూడా స్పష్టత ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎగ్జిట్ ఫార్మాట్ ద్వారా ప్రొసీజర్ ద్వారానే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. 400 మంది ఉద్యోగులు ప్రొసీజర్ ప్రకారం మాత్రమే తొలగిస్తామంటూ కూడా జీవీ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగులు ఎక్కడో ఉంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు తక్షణ ఉద్యోగాలు తొలగించేదంటూ కూడా స్పష్టత ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 2,000 కోట్ల పైగా అప్పులు సంస్థకు ఉన్నాయని మండిపడిన పరిస్థితి ఉంది. ఉద్యోగాల తొలగింపుకు గురైన వారు ఎవరు కూడా ఎక్కువ చేస్తే వారి నుంచి జీతాల రికార్డుతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామంటూ కూడా ఆ ఉద్యోగస్తులు ఎవరినైతే తీస్తారో వాళ్ళకి కొంత హెచ్చరిక రూపంలో కూడా జీవీ రెడ్డి స్పష్టం చేశారు. జీతాలు ఇచ్చిన వారు ఎవరైనా కొంత చేస్తామన్నారు. మాజీ ఎండీ నుంచి రికవరీ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. ఇక రామ్ గోపాల్ వర్మ నుంచి కూడా 1,15 లక్షల రూపాయలకి సంబంధించి అక్రమంగా చెల్లించారు కాబట్టి 15 రోజుల లోపల అది చెల్లించకపోతే దానికి సంబంధించి కూడా నిందితుగా వర్మ పైన కేసు నమోదు చేస్తామంటూ కూడా జీవీ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితిలో ఉందమ్మా. థ్యాంక్ యూ క్రాంతి. సో ఈ 410 మందే కాకుండా ఇంకొక 150-200 మంది కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే తొందరపాటు చర్యలు ఉండకూడదని ఇది కూడా మేము ప్రాపర్ వర్కౌట్ చేసిన తర్వాత ఈ డేటాతో వచ్చాము. ఇంకొక 150-200 మంది కూడా ఉంటారు. అవి కూడా ప్రాపర్ వర్కౌట్ చేసి ప్రాపర్గా మళ్ళీ ఇంకొక 15 డేస్కో నెలకో మళ్ళీ వస్తాను. ఆ లిస్టు కూడా మళ్ళీ బయట పెడతాను, మొత్తము చెప్తాను. పూర్తిగా అయితే ప్రక్షాళన తీసుకువైపు వెళ్తున్నాం. నేనేమంటే కొంతమంది అంటారు సంస్థ పోతుంది కదా ఇంతమంది తీసేస్తుంది. అసలు పోయింది కదా, ఇంకా కొత్త పోవడానికి ఏముంది, ఇంతకంటే కిందికి పోయడానికి అయితే అవకాశం లేదు ఇంకా.
సో మేము అయితే కదా ఒక స్టెప్ ముందుకెళ్తాం కానీ తప్పితే ఇప్పుడు 400 మందిని రేపు ఇంకొక 200 మందిని మొత్తం 600 తీసిన ఇంతకంటే ఇది ఒక అడుగు అయితే కిందికి పోము. ఎందుకంటే పూర్తిగా భూస్థాపితంలో ఉన్నాం. ఇంతకంటే అక్కడికి పోతాం. ఇంకా భయం ఏంటి? ఇంతకంటే ఇంకా ఎవరికి భయపడాలి చెప్పు? ఏదైనా ఉంటే ఫర్దర్ మా ఫైండింగ్స్లో ఇంటర్నల్ ఎంక్వైరీస్లో ఏదైనా జరిగినట్టుగా తెలిస్తే ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. ఒకవేళ ఏం లేకపోతే అంతటితో క్లోజ్ చేస్తాం. టెర్మినేట్ చేయడం వరకు ఆ ప్రాసెస్ అయిపోయింది. వాళ్ళ పేరు బయట చెప్పడం యాంటిసిడెంట్స్ అంటే కరెక్ట్ కాదు. ఏం మరి లోకేష్ గారిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అత్యంత అవమానకరంగా మీరు పోస్టులు పెట్టినప్పుడు వాళ్ళకి అవమానం అనిపించలేదా? నువ్వు తీసుకున్న డబ్బులకి అవుట్ ఆఫ్ ద వే తీసుకున్న డబ్బులకి నోటీసులు ఇస్తే మీకు అవమానం అనిపిస్తే మరి ఏ పాపం చేయడానికి వాళ్ళని మీతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు మీరు ఏ స్థాయిలో కించపరిచారు? ఆ సినిమాలు తీసి ఆ ప్రొడ్యూసర్స్కి కానీ డైరెక్టర్కి కానీ తెలియదా? ఒకసారి ఆ సినిమా చూస్తే తెలియదా ఎవరిని ఎవరు అవమానపరిచారో? నోటీస్ వస్తే నీకు అవమానం అని తెలిసిందా?